మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండును కాక. ఆమేన్. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. నువ్వు ఈ రోజున జాబ్ విషయంలో ప్రయత్నం చేస్తున్నావా? ఆయన కృప నీకు తోడై ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు అనుక్షణం నీతోనే ఉంటుంది. ఈ రోజున గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను బాధపడుతున్నావా? దేవుని కృప నీ తోడు ఉంటుంది. ఆయన కృప అనుక్షణం మన పట్ల ఉంటుంది. అలాగే నువ్వు లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఇల్లు కట్టుకుందాం, లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఆయన కృప నీతో ఉంటుంది. ఈ రోజున దేవుని కృప ఉంది కాబట్టి మనం నిజంగా సజీవంగా ఉండగలిగాం. దేవుని కృప లేకపోతే మనం ఈ రోజున భూమి మీద ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళం కాదు కదండి. ఈ రోజున అనుక్షణము నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో కానీ, నువ్వు వేస్తున్న పంట పొలాల విషయంలో కానీ ఆయన కృప నీకు అనుక్షణం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు అయ్యా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.